మాది విశాఖపట్నం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఎదురుపత్తి గ్రామం సార్. మా ఊరికి మా తాతయ్య మోదుగారు సార్. గొంతునప్పన్న అనే వ్యక్తి. ఈయన 1967లో చనిపోయాడు సార్. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు మా నాన్న మొదటి వారి ఆర్లెచ్చంకి మా నాన్నకి ఇడాకులు ఇచ్చేసి ఆమెను చంపేసి ఆ భూమి ఈ జనసేన నాయకుడైన పందల ఎల్లయ్యనాయుడు తన ఖాతాలో వేసేసుకున్నాడు సార్. ఆ రోజు స్వామిలింగపల్లి కోట్నాపురం లాయర్ గారు ఆశ్రయించినా సరే న్యాయస్థానాన్ని ఇప్పుడు కసింకోట సిఐ స్వామినాయుడు నన్ను ఎలా బెదిరిస్తున్నాడు ఆ రకంగా బెదిరించేసి ఆ ల్యాండ్ ఈ పందల నాయుడికి అబ్జెక్ట్ చేసినాడు సార్. 78లో మా అమ్మకు రెండో పెళ్లి చేసి 199/4 సర్వే నెంబర్ ఎకరా 50 సెంట్లు కోనరపు నందవరపు దేవుడు మా ఊరు ప్రెసిడెంట్. మరి వసాదలప్పనాయుడు సంస్థలో మా అమ్మ పేరు మీద ఎకరా 50 సెంట్లు పంచాయతీలో రాసినారు సార్. మరి అది మా ఊర్లో పంచాయతీలో ఉన్నాయి సార్, పరిశీలించండి సార్. 83లో మా అమ్మకు తెలియకుండా 70 సెంట్లు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాడు సార్ ఈ జనసేన నాయకుడు పందల ఎల్లయ్యనాయుడు సార్. ఈ విషయం మా అమ్మ పంచాయతీ పెట్టిందని పొద్దున్న పాలు తీయడానికి వెళ్ళినప్పుడు పేరు తీసుకుని నూతులో వేసేసినాడు సార్. ఈ పందల ఎల్లయ్యనాయుడు నున్నం పాంచిరావు మొక్కసంటి పాలరావున వీళ్ళ సంస్థలని మొత్తం చంపేసినారు సార్. ఈ రోజు నాకు సిఐ స్వామినాయుడు ఏ రకంగా బెదిరించాడో ఆ రోజు ఎస్ఐ గారు కూడా అలా బెదిరించేసి ఇంకా ఆ కేసు మాఫీ చేసేసినారు సార్. అయితే మా నాన్నమ్మ 86లో నా పేరు నా తమ్ముడి పేరు మీద 2 ఎకరాల 77 సెంట్లు 199/1 సర్వే నెంబర్ 2 ఎకరాల 77 సెంట్లు మా నాన్న నా పేరు నా తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే 87వ సంవత్సరంలో నర్సీపట్నం బొడ్డిపల్లి ఆర్ట్స్ స్కూల్ వరలక్ష్మీ టీచరామ్ గారు, సేవే ఫాదర్, జోజా ఫాదర్, సాకో ఫాదర్, ఎన్ఐ బేసపు, మరిదాస్ బేసపు, జాన్పాల్ బాబు గారి సంస్థలో ఎవరు లేరు అనాథలుగా స్కూల్ వేసి ఈ 2 ఎకరాల 77 సెంట్లు దోచేసుకున్నాడు సార్ మా ఊరి ప్రెసిడెంట్ పందల నాయుడు సార్. స్లో చెప్పండి 92లో మా నాన్నకి వేరే పెళ్లి చేసి ఆమె చంపేసి ఆ భూమి కూడా ఎకరా 70 సెంట్లు 203 అది కూడా దోచేసుకున్నాడు సార్. 97లో నా శాసనం అందుకు పెట్టి ఎకరా దోచేసుకున్నాడు సార్. నన్ను ఊరిని దోచేసినాడు సార్. నేను తమ్ముడు చెల్లి పరారు అయిపోయాను సార్. 2014 దాకా హైదరాబాద్లో ఉన్నాను సార్. 2014లో తెలంగాణ ఇడిపోయిన తర్వాత వచ్చినాను సార్. ఎవరో ఇలా మీలాగా టీవీ రిపోర్ట్స్ సూర్య గారు ఉన్నారు సార్ అచ్యుతాపురం దగ్గర. ఆయన సార్తో చెప్తే ఎంఆర్ఓ మనోరంజన్ మేడం చెప్పారు సార్. ఆమెమో అనకాపల్లి ద్వారా రామచంద్ర గారు చెప్పారు సార్. వీళ్ళిద్దరు సహకారంతో నేను ప్రవీణ్ కుమార్ కలెక్టర్ గారు 3 సంవత్సరాలు, భాస్కర కలెక్టర్ గారు 3 సంవత్సరాలు, వినయచంద్ర కలెక్టర్ గారు 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు కన్నా 4 సంవత్సరాలు ఎలా తిరిగినాడు సార్. అయితే అప్పుడు ఏమని కూడా సార్ అయితే ముందు ప్రభుత్వంలో దొంగ సర్వే జరిగిందని ఈ ప్రభుత్వంలోని నేను జిల్లా కలెక్టర్ పిటిషన్ ఎట్టి సర్వేని తీసుకొస్తే నన్ను కొట్టేసిన కాగితాలాగే సర్వేని కూడా తండేసినాడు సార్. నేను పారిపోయి విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో కంప్లీట్ ఇచ్చినా సరే మా కసింకోట సిఐ స్వామినాయుడు ఆ భూనీతి గారు నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాడు, సంతకం పెట్టమంటున్నాడు సార్. అయితే మా దగ్గర ఎకరాన్నర ఉంది సార్. అది కూడా జగన్ గారి ప్రభుత్వంలో పాస్ పుస్తకం ఇచ్చినారు సార్. జగన్ గారు రాకముందు నీకు 60 సెంట్లు కానీ ఎక్కువ లేదని నాకు 1 పంపించినారు సార్ ఎంఆర్ఓ సుధాకర్ గారు. మరి జగన్ గారి ప్రభుత్వంలో ఎకరా 50 సెంట్లు పాస్ పుస్తకం ఇచ్చి మా దగ్గర ఎకరా ఉంది సార్. అది కలిపేసుకున్నాడు సార్ 50 సెంట్లు. ఇది గట్టి మంది అది కొట్టినట్లు లేదు సార్. తొక్కలయ్యి బలిసిపోతుంది అక్కెట్టేసినది కాలేదు. నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు సిఐ స్వామినాయుడు 1 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు సార్. సార్ నేను ఇన్ని సంవత్సరాలు పిటిషన్ పెట్టినా కనీసం నాకు న్యాయం చేయలేదు సార్. సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమంటే చేయనన్నాడు సార్, సంతకం పెట్టమంటున్నాడు సార్. మరి 90లో మరి ఇలాగా 2019లో భాస్కర కలెక్టర్ గారు ఆర్టీఓ సూర్యకళ మేడం నా ల్యాండ్ నాకు ఇమ్మని మరి ఇలాగా భాస్కర కలెక్టర్ గారు ఆర్టీఓ సూర్యకళ మేడం కాట వేసిన ఆమె ఏమో ఎంఆర్ఓ సుధాకర్ గారు కాట వేసిన నేను 4 సార్లు చాలా నా ల్యాండ్ నాకు ఇవ్వాలి. మరి చూడండి సార్, మరి ఇది ఇదిగో సార్ ఇదిగో ఈ డాక్యుమెంట్ సార్. మరి ఏమో దొంగ డాక్యుమెంట్లు వస్తున్నాడు సార్. ఆ రోజు సిఐ రామచంద్ర సార్ కూడా ఈ భూమి నాదాలు కనుక్కొని 2019లో నాకు స్టాంప్ వేసి ఇచ్చినారు సార్. ఇది సార్ ఇది అయితే 199/4 సర్వే నెంబర్ సార్ 2 ఎకరాల 27 సెంట్లు. ఆయన దగ్గర దొంగ పాస్ పుస్తకం ఉంది సార్ పందల ఎల్లయ్యనాయుడు. కానీ ఈ దొంగ పాస్ పుస్తకం ఉన్న వ్యక్తిగా సిఐ స్వామినాయుడు సపోర్ట్ చేసినారు సార్. ఎందుకంటే కొంతల రామకృష్ణ నడిచాడంట, అందుకని సపోర్ట్ చేస్తానన్నాడు సార్. 2 ఎకరాల 77 సెంట్లు నా పేరు నా తమ్ముడి పేరు మీద ఉన్నా సార్. 199/1 సార్. ఇది దొంగ డాక్యుమెంట్ అంటున్నాడు సార్. ఇది ఒక్కోసారిగా నేను కలెక్టర్ దగ్గర పెడితే యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు సార్. మా పిన్నిని సర్వేసి ఎకరా 70 సెంట్లు ఆ డాక్యుమెంట్ అది చూపించినా సరే సర్వీస్ ఈయనతో లేదు సార్. ఇలాగైతే సంతకం పెట్టమంటున్నాడు సార్. మరి ఇలా జనసేన పార్టీ ఆఫీస్లో మొన్న జూలై 4వ తారీఖు ఇలాగే ప్రెస్ వాళ్ళకి ఇచ్చి నేను పిటిషన్ పెట్టినాను సార్. పవన్ కళ్యాణ్ స్పందించేదాకా నేను రానంటే నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇమీడియట్గా ఎక్కడ కనిపించినా యాక్షన్ తీసుకుంటా లోపలేసేస్తాను అంత. నా వెనక ముందు ఎవరు లేరు సార్. ఇలాంటి సిఐ స్వామినాయుడు వల్ల ఇలా జనసేన నాయకుడు పందలు ఎల్లయ్యనాయుడు మా నాన్న మొదటి భార్య అని చెప్పేసినాడు సార్. ఆమె చాలా పంచాయతీకి అయితే బొద్దపాదం పేరు మీద ఉన్నా సార్. ఆమె భర్త బొద్దపాదే సార్. 1900 ఆ మల్లుడైన నా ముత్తాత గొంతుల గొరవప్ప తన భార్య గొంతుల సోల పేరు మీద ఉన్నారు సార్.
1930లో ఆయన కొడుకైన మా తాతయ్య బొందినప్పని పేరు మీద ఉన్నారు సార్. 1950లో ఆయన కొడుకైన మా నాన్న బొందిపేకసరావు పేరు మీద ఉన్నారు సార్. 67లో తాతయ్య చనిపోయిన తర్వాత ఇలాంటి సిఐ స్వామినాయుడు అడ్డం పెట్టుకుని మా నాన్న మొదటి భార్యని చెప్పేసినాడు సార్. 6 లక్షలు మా పేరు మీద 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నారు సార్. అది పంచాయతీకి అయితే పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి సార్. 84లో నా తల్లిని చెప్పి 99/4 83 సీట్లు మరి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసినాడు సార్. అది పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి సార్. 87లో నా అన్నా స్కూల్ లేసి వర్ల సిటీశ్రామ్ గారు సేవేపారు జోజపారు సాగపారు ఎన్ని బిషప్ మరిదాస్ బిషప్ ఏ రకంగా అన్నా స్కూల్లో రాసి 2 ఎకరాలు 77 సెంట్లు 199/1 మరి ఏ రకంగా ఆక్రమించినాడో పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి సార్. 92లో 12 సంవత్సరాల కుమారుడికి 40 సంవత్సరాల తండ్రికి ఏ రకంగా ఇచ్చినాడు. అది మా నాన్న 1999లో చనిపోయాడు సార్. అయితే మా నాన్న మొదటి భార్య ఆర్యత్యం చంపేసినాడు సార్. ఈ జనసేన నాయకుడు అందులో ఎల్లైనాడు సార్. ఆ పేరు ఆర్యత్యం సార్. ఆ విషయం ఈ స్వామినాయుడు సీఐకి తెలుసు సార్. 84లో నా తల్లిని చంపి 70 సెంట్లు ఫేక్ డాక్యుమెంట్ 83లో రాసేసుకున్నాడు సార్. ఆ పేరు కోరేపల్లి వరలక్ష్మి సార్. ఈ జనసేన నాయకుడు పందలు ఎల్లైనాడు సార్. 87లో నన్ను అన్నా స్కూల్ వేసి 2 ఎకరాలు 77 సెంట్లు దోసుకున్నాడు సార్. ఈ జనసేన నాయకుడు పందలు ఎల్లైనాడు సార్. మరి 87లో అన్నా స్కూల్ వేసిన సర్టిఫికెట్ 2 ఎకరాలు 77 సెంట్లు పరిశీలించాడు సార్. 92లో నా పిల్లిని చంపేసి చోటుసేటి గుళ్ళాం సార్. ఆమెకి నాకు మధ్యలోనే గోచినాడు అనే లాయర్ గారు ఉన్నారు సార్. కాశీపాలెం పక్కన ఎలమంచిల పక్కన. ఆ లాయర్ గారు రాసిన కాగితాలు కూడా